రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం అంటే రాహుల్ గాంధీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి మన అందరం కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ మరి ఎందుకంటే ఆయన అంటే అన్ని చైతన్యమైనటువంటి మనిషి, అన్ని కూడా తెలిసిన వాడు. మనకు తెలుసు చరిత్రలో, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నడిచిన వ్యక్తి ఎవరు లేరు. 4000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేశారు. ఇక్కడ గుజరాత్ నుండి అస్సాం వరకు కూడా ఇక్కడ వెస్ట్ టు ఈస్ట్ టు వెస్ట్ కూడా ఇది చేసారు, అంటే పాదయాత్ర చేశారు. సో ఇలా దేశం పట్ల సమగ్రమైన అవగాహన ఉంది. ఇవాళ చివరకు బీజేపీ వాళ్ళు ఏ స్థితికి వచ్చారంటే అండమాన్ నికోబార్లో ఒక దీవిని కూడా అమ్ముకుంటున్నారు కదా. సో మొత్తం కూడా సరెండర్ అయిపోయి అమెరికాకు లొంగిపోయి మన భారతదేశానికి ఒక సార్వభౌమత్వం అంటుంది, దాన్ని సవర్నిటీ అన్నది లేకుండా చేస్తా ఉన్నారు. ఇవాళ భారతదేశం చులకంగా చూడబడుతుంది బయట ప్రదేశాలలో. ఇటు పక్కకు శ్రీలంక అయినట్లేదు, అటు నేపాల్ అయినట్లేదు, ఇటు పాకిస్తాన్ అయినట్లేదు, ఈవెన్ చివరకు బంగ్లాదేశ్ అనేది చైల్డ్. మనము ఇందిరాగాంధీ గారు యుద్ధం చేసి పాకిస్తాన్ నుండి విడదీసి మనం ఏర్పాటు చేసిన అంటే దేశం కూడా ఇవాళ మనకు వినకుండా తయారైంది. ఇలాంటి పరిస్థితులలో మనం అందరం కూడా ఇంకా సంఘటితంగా ఉండి మరి మహాత్మా గాంధీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ మీరు అంటే మనకు అంటే ప్రెస్లో కూడా వస్తాయి కాబట్టి మాట్లాడేది. ఇవాళ ఒకవైపు గాంధీ గారిని మొక్కుతున్నారు, మళ్ళీ గోడ్సేని గాంధీని చంపినట్టు గోడ్సేని మెచ్చుకుంటున్నారు. ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులు అర్పిస్తారు, మొక్కుతారు గొప్పవాడని, మళ్ళీ కాంగ్రెస్ని తిడతారు. మళ్ళీ ఒకవైపు సర్దార్ వల్లభాయ్ ఫోటో వెనుక పెట్టుకుంటాడు మన అమిత్ షా. అంటే మరి మళ్ళీ కాంగ్రెస్ని తిడతారు, కాంగ్రెస్ వాళ్ళు నివాళులు అర్పిస్తారు, కాంగ్రెస్ వాళ్ళు గొప్ప నాయకులు అంటారు, మళ్ళీ నివాళులు అర్పిస్తారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా అంతే. వీళ్ళంతా కాంగ్రెస్ నాయకులు కాదా? మహాత్మా గాంధీ గారు ఎవరు? అంబేద్కర్ గారు ఎవరు? నేతాజీ గారు ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎవరు? వీళ్ళందరినీ మరి అభినందిస్తారు, మళ్ళీ కాంగ్రెస్ని తిడతారు. అంటే వాళ్ళ వైఖరి వాళ్ళది. ఇవాళ బీజేపీ ఏంటంటే చరిత్ర లేకుండా అయిపోయింది. ఇవాళ స్వాతంత్ర ఉద్యమంలో చరిత్ర లేదు, తెలంగాణ ఉద్యమంలో చరిత్ర లేదు. ఇప్పటివరకు మనం చూస్తా ఉన్నా నేను అధ్యక్షుడు, అదేవిధంగా ఇవాళ లోక్సభలో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గా ఉన్నటువంటి మరి రాహుల్ గాంధీ గారు జన్మదిన సందర్భంగా మీకు అందరికి కూడా కాంగ్రెస్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 56వ జన్మదినం. మీకు అందరు కూడా తెలుసు ఇవాళ కాంగ్రెస్ పార్టీకే కాదు మరి మొత్తం భారతదేశానికే ఒక ఆశాజ్యోతిగా నిలుస్తున్నటువంటి వ్యక్తి, మరి ఎంతో త్యాగాల కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ తాతగారు జవహర్లాల్ నెహ్రూ గారు మరి 12 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసి స్వాతంత్ర ఉద్యమంలో 14 సంవత్సరాలు జైలుకు పోయినటువంటి సందర్భం. అదేవిధంగా వాళ్ళ నాయనమ్మ మన ఇందిరమ్మ మరి ఉక్కు మనిషి ఎవరైతే ఉన్నారో ఇందిరమ్మ కూడా మరి దేశం కొరకు ప్రాణాలు అర్పించారు. వాళ్ళ ఫాదరు రాజీవ్ గాంధీ గారు దేశం కొరకు ప్రాణాలు అర్పించారు. సోనియా గాంధీ గారు వాళ్ళ మదరు మరి దేశం కొరకు ఎన్నో త్యాగాలు చేసి ప్రధానమంత్రి పదవిని కూడా త్యాగం చేసినటువంటి సందర్భంలో మరి ఇవాళ మనం చూస్తా ఉన్నాం దేశంలో 12 ఏళ్ళు అయిపోయింది మోడీ గారి ప్రభుత్వం దేశంలో వచ్చి. ఇవాళ మోడీ గారు చేస్తున్నటువంటి పనులు ఏంటంటే భారతదేశాన్ని ఉన్నటువంటి సంస్థలన్నిటిని కూడా, అంటే అది ఇప్పుడు పబ్లిక్ రంగ సంస్థలు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, షిప్ యార్డ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, మైన్స్ కావచ్చు, కోల్ ఇండియా కానీ ఇట్లా, అదేవిధంగా ఈవెన్ డిఫెన్స్ రంగంలో కూడా మరి అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకొని మరి దేశాన్ని మొత్తం ఇలా అంటే బలహీనంగా చేసినటువంటి సందర్భం. ఇవాళ మన రాజ్యాంగ వ్యవస్థలు ఉంటాయి, పార్లమెంటు సుప్రీం అయినప్పటికీ మరి పార్లమెంట్తో పాటు కొన్ని ఇండిపెండెంట్ గా అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు అంటారు. లైక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ గా పనిచేయాలి. కానీ ఆ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి
ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా కూలి చేసేటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఉన్నారు. నటరాజన్ గారు మరి కేసు లేదు, కేసు ఉందని చెప్పి నామినేషన్ రిజెక్ట్ చేసినటువంటి సందర్భం. ఒక ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మరి ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు మరి సౌమ్యులు, అది కూడా గాంధేయవాది. ఆమె జీవిత విధానం చూస్తే మనం ఎంత సామాన్యంగా ఉంటారంటే మరి వాళ్ళని కూడా ఇవాళ రాజ్యసభలో ఎంటర్ కాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు మొన్న చూసినాం. మనం బెంగాల్లో మమతా బెనర్జీ గారు చెప్పారు, ఆరోపణ చేశారు ఏంటంటే మేము ఓటు చోరీ జరిగింది, మరి చాలా మంది ఓట్లు తీసేయడం జరిగింది, కొంతమందిని బూత్లను కబ్జా చేసి ఓటింగ్ సరిగ్గా జరగలేదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండు, మరి అక్కడ ఏవిఎంలు కూడా అవకతవకలు జరిగినాయి, ఒక 100 సీట్లలో మేము మరి గెలిచే వాళ్ళం ఓడిపోయినామని చెప్పి ఆరోపణలు చేసి ఆమె కోర్టుకెక్కినటువంటి సందర్భంలో 100కు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన 4000 ఈవీఎంలను కాల్చేయడం జరిగింది. ఇవాళ మన నీట్ ఎగ్జామ్లో మరి లక్షల మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు తల్లిదండ్రులు ఊరుకున్నటువంటి మరి డాక్టర్లు కావాలన్నా, ఇంజనీర్లు కావాలన్నా, మరి వాళ్ళు అలాంటి సందర్భంలో నీట్ ఎగ్జామ్ కూడా లీక్ అయిపోతే కొంతమంది అందరూ ఆత్మహత్య చేసుకున్న సందర్భం. దాని మీద కూడా ఒక కాంగ్రెస్ జనతా పార్టీ నాయకులు ఒక అమెరికాకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉద్యమం చేస్తూ ఉంటే విద్యార్థుల తరఫున మరి ఆయన మీద కూడా అటాక్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేస్తే కూడా అంటే ఈ విధంగా ఏమైందంటే ప్రజాస్వామ్యం ఒకవైపు అంటే ఒత్తిళ్లకు గురైపోయి మరి బీజేపీ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులలో ఇవాళ మన రాజ్యాంగాన్ని, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని సమాన హక్కులు, సమాన అవకాశాలు మరి అది మనం చేయాలా, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మన రాహుల్ గాంధీ గారి నాయకత్వం అవసరం. మొన్న మహిళా బిల్లు పేరు మీద మరి డీలిమిటేషన్ తోని పార్లమెంట్ లో ఎట్లా చేసిండ్రు అన్నది. ఇప్పుడు మనకు నార్త్ కు సౌత్ కు తేడా తీసుకొచ్చి వాళ్ళు ఏదో ఇంకా సౌత్ ప్రమేయం లేకుండా మళ్ళీ గవర్నమెంట్ అన్ని నిర్ణయాలు తీసుకునేటట్టు ఒక ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేసేటట్టు చేస్తాం. ఇవన్నీ నాయకుడిగా పేదల పక్షాన పెన్నిదిగా నిలబడుతున్నటువంటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశం ఇలా రూపాయి వాల్యూ తగ్గిపోతుంది, డాలర్ వాల్యూ పెరిగింది, నిరుద్యోగం పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయినాయి, మరి ఇక పెరిగింది ఇంకోటి ఏంటంటే అవినీతి. సో ఇవాళ మొత్తము ఈ సందర్భంలో దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది, మరి రాహుల్ గాంధీ మీద ఉంది. కాబట్టి వాళ్ళ నాయకత్వం ఇంకా బలపడాలా. మన అందరం కూడా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా నేను కోరుకునే ఒకటే, ఇక్కడ మనం ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి ఇంకా మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తూ అదేవిధంగా మరి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా మనం అందరం కూడా పనిచేయాలి. ఇవాళ మన ఏది కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేదంట. అంత పెద్ద ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ లేదు. చిన్న వాలంటీర్ ఆర్గనైజేషన్ ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, రిజిస్ట్రేషన్ లేదు. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నారు. మోహన్ భగవత్ గారికి ఒక సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్కి ఇచ్చినంత హోదాతోని Z+ కేటగిరీ ఇదంతా ఇస్తున్నారు. మరి ఏ హోదాతో ఇస్తున్నారు? వాళ్ళకి ఎక్కడికెళ్ళి డబ్బులు వస్తున్నాయి? దాని ఫండింగ్ ఎవరు? అసలు ఆ సంస్థ యొక్క లక్ష్యాలు ఏంటిది అనేది తెలియదు. అంటే ఆ విధంగా ఇప్పుడు 100 ఏళ్ళ ఆర్ఎస్ఎస్ అంటున్నారు, ఆర్ఎస్ఎస్కు మరి రిజిస్ట్రేషన్ లేదు గవర్నమెంట్లో. అంటే ఇలాంటి చర్యలన్నీ కూడా బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా అంటే మరి గాంధీజీ సిద్ధాంతాలను మరి రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఇంకా బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.